దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఇచ్చినటువంటి యొక్క ఆయుష్ను ఆరోగ్యాన్ని ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి ఇచ్చినటువంటి కృపలకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన పూర్వకంగా కోరికను ప్రారంభిస్తాం. పరిశుద్ధమైన దేవామ తండ్రి, నీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని ప్రేమించి సజీవమైనటువంటి నీ పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకుని నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభ, మరి నీ భార్యలుగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు తండ్రి ప్రభ, మరి లోక సంబంధమైనటువంటి భార్యాభర్తల అనుభవమును కూడా మీరు మాకు కలగచేసి ఉన్నాం. ఆ భార్యాభర్తలు ఏ విధంగా తండ్రి ప్రభ ఏ విధంగానైతే తండ్రి ప్రభ కలిసి ఒక్కసారి భార్యాభర్తలుగా పిలువబడితే తండ్రి ప్రభ మట్టిలో కలిసిపోయేంత వరకు ఆ భార్యాభర్తల యొక్క బంధం అలాగే నిలిచి ఉండాలని నీ వాక్య లేఖన భాగముల ప్రకారంగా మాకు తెలియజేసి ఉన్నాం. కాబట్టి తండ్రి ప్రభ భార్యాభర్తలుగా మార్చబడకూడదు. ఒకవేళ మార్చబడితే తండ్రి ప్రభ దానిని తూచా తప్పకుండా నమ్మకముగా యథార్థముగా దాన్ని పాటించి తీరాలి అని తండ్రి ప్రభ తెలియపరుస్తున్నాం. లాంటి విషయాలను నీ పరిశుద్ధ గ్రంథము ద్వారా భార్యాభర్తల యొక్క సంబంధం గురించి మీరు నిర్ణయించినటువంటి తండ్రి ప్రభ విషయాలను జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి ప్రభ మేము ఇక్కడ కూడుకొని ఉంటుండగా ఇటు కూడిక ద్వారా నీ నామం మహిమపరుచుకున్నాను. వాపులకు రక్షకులను స్వీకరిస్తున్నాను. తండ్రి అతి వినయముగా బ్రతనాడు వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుండి 409వ పాట పాడుతూ మనం యొక్క ఆరాధనను మనం ప్రారంభిస్తాం. 409 409. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షకా, ఒక ఆత్మనైనా తేక సిగ్గుపాడిపోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలము ప్రజపరాచువారానాడు చింత తోడదెదురు, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నేను దర్శించుట తగునా, యేసువా నా స్వరక్షణ నిశ్చయము అయినది, అయిన ఫలితము చూడా కష్టపడనైతినే, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నేను గడిచిపోయే మోసపోతినేనయ్యో, గడిచినాటి కాలమైతే తెరిచినను రాదని, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, భక్తులారా ధైర్యం తోడా లేచి
ప్రకాశించుడి ఆత్మలయేసునోట చేరునాట్లు చేరుడి ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నేను రక్షించుట తగునా. హల్లెలూయా. సో దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామములకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం హానర్ ది మ్యారేజ్, వివాహమును ఘనపరచండి అనేటటువంటి అంశము ఈరోజు మనకు ఇవ్వబడి ఉన్నది. కాబట్టి వివాహము చేయటం, వివాహమును చేసుకోవటం ఒక ఎత్తు అయితే, చేసినటువంటి వివాహాన్ని, చేసుకున్నటువంటి వివాహాన్ని ఘనపరచడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే పౌలు పత్రికను రాస్తూ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము ఎప్పుడు వివాహము అందరిలోనూ అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచబడుతుందో చెప్తాడు. కాబట్టి వివాహము అందరిలోనూ అన్నింటిలోనూ ఘనమైనది అని చెప్తూ ఉన్నాడు. సో ఒక వ్యక్తి వివాహమునకు సిద్ధపడుతూ ఉన్నప్పుడు అతడు ఒక ఘనమైనటువంటి కార్యమునకు సిద్ధపడుతున్నాడు అని అర్థం. చాలా మంది మనం ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాం. ఆ ప్రార్థన చేసుకునేటప్పుడు నన్ను ఘనమైనటువంటి స్థితిలో ఉంచువాడు, అతడు నాకు ప్రియుడైనందున నేను అతనిని ఘనపరుస్తాను అని రాస్తాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక ఘనమైనటువంటి స్థితిని కోరుకుంటారు, ఘనహీనమైనటువంటి స్థితిని కోరుకుంటారు. సో అలా వివాహము ఘనమైనదిగా ఎంచబడాలి అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ యొక్క ధ్యానాంశంలోనికి మనం వెళ్తూ ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలలో 45వ కీర్తన 6వ వచనంలో మొదటి భాగాన్ని మనం చదువుదాం. 45వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. దేవా, నీకంటూ ఒక సింహాసనం ఉన్నది, ఆ సింహాసనము నిరంతరము నిలుచును అన్నాడు. మరి ఆ సింహాసనము ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, దేవుడు ఏ రూపము కలిగిన వాడైతే ఆ సింహాసనమునకు ఆ పేరు పెట్టబడుతుంది. సో దేవుడు కూర్చునేటటువంటి సింహాసనము ఆయన స్వరూపమును, ఆయన పోలిక బట్టి ఆ యొక్క సింహాసనం ఉంటుంది. రాజసింహాసనము అని అంటారు. దాని ప్రక్కన ఇంకొక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనము చూసినట్లయితే మంత్రులు కూర్చునేటటువంటిది అని అంటారు. ఇప్పుడు మనం అక్కడ రాజుల కాలంలో లేం, కానీ ఇప్పుడు మనము ఈ మినిస్టర్స్ కాలంలో, మంత్రుల కాలంలో ఉన్నాం కనుక ప్రధానమంత్రి అంటాడు, ఆ తర్వాత మిగతా మంత్రులు, అలాగే మన చీఫ్ మినిస్టర్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సింహాసనం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి. అలాగే నీ సింహాసనము ఉంది, ఆ సింహాసనము ఎప్పటి వరకు ఉంటుంది అంటున్నాడంటే నిరంతరం ఉంటుంది అంటున్నాడు. సో ఆయనకు ఏ సింహాసనము అని ఈ రోజున మనం ధ్యానిస్తాము అని అంటే ప్రేమ అన్నటువంటి సింహాసనం. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని యేసు చేత అమితముగా ప్రేమించబడినటువంటి యోహాను గారి ఈ పదాన్ని రాస్తాడు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమును చూసినట్లయితే, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి అన్న దగ్గర కింద ఫుట్ నోట్లో
ప్రేమ అయి ఉన్నాడు అంటాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. సో దేవునికి ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనము పేరే ప్రేమ అనేటటువంటి సింహాసనం. సో ఆ ప్రేమ నిరంతరము ఉండాలి. సో రండి, మన పోలిక చొప్పున మన స్వరూపములో నరులను చేయుదము అన్నప్పుడు, మన స్వరూపములో అన్నప్పుడు ఏంటి ఆ స్వరూపము అని అనుకోవాలి. ఇప్పుడు ప్రేమ స్వరూపములో చేశాడు. వేరే స్వరూపాలు కూడా ఉన్నాయి అనుకోండి. నీతి స్వరూపం ఉంది, ఆత్మస్వరూపం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు చివరి ప్రార్థన గెత్సేమనీలో చేస్తున్నప్పుడు ఆయన చెప్పాడు, అతను నీతి స్వరూపుడవగు నా తండ్రి అంటాడు. సో నీతి స్వరూపుడవగు తండ్రి అన్నాడు. ఇవన్నీ వేరే సబ్జెక్ట్స్. కానీ మనం ఈరోజు మనం తీసుకుంటుంది వివాహము నువ్వు ఘనపరచండి అనేటటువంటి అంశమును మనం తీసుకుంటున్నప్పుడు, ఈ వివాహమునకు ముఖ్యమైనటువంటిది ఏంటి అని చెప్తున్నాడంటే ప్రేమ. ప్రేమ లేకుండా వివాహము అనేటటువంటిది జరిగితే అది 2 రోజులకు లేదా 3 రోజులకు అది విడిపోతే అది దేవుని దృష్టిలో అసహ్యమైనటువంటి కార్యం. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పరిత్యాగ పత్రిక రాసి విడిచిపెట్టుకోండి అనేటటువంటి విషయాన్ని పాత నిబంధన ద్వారా మనకు తెలియచేయబడుతుంది. ఈ విషయం మళ్ళీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఎలాగో దాని ప్రసక్తిని తీసుకొస్తాడు. దాని గురించి కూడా మనం ధ్యానిస్తాం. ప్రత్యేకంగా ఇప్పుడైతే మనము సింహాసనము నిరంతరం ఉండును అంటే ప్రేమ నిరంతరము ఉండును. సో ఈ ప్రేమ నిరంతరము ఉండటానికే ఆయన భార్యాభర్తలను చేశాడు. భార్యాభర్తలను చేసి మీరు నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని పెట్టాడు. సో ప్రేమ అంటే అర్థం ఏంటి అంటే ఒకరి మాటను ఒకరు గైకొనుటని ప్రేమ. ఒకరి మాటను ఒకరు వినటమే ప్రేమ. విలువైనటువంటి బహుమతులు కొనుక్కొని తీసుకొని వచ్చి ఇచ్చి, నీవంటే నాకు చాలా ప్రేమ ఉందని వ్యక్తపరిచి, ఆ ఇచ్చినటువంటి విలువైనటువంటి కానుక ఏ వ్యక్తికైతే ఇస్తున్నావో ఆ ఇస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఇష్ట ప్రకారంగా నువ్వు బ్రతకకపోతే నువ్వు ఎన్ని విలువైన కానుకలు ఆ వ్యక్తికి ఇచ్చినా కూడా ఆ వ్యక్తి మీద ప్రేమ లేదు అని అర్థం. సో ప్రేమ అన్న దానికి యేసుక్రీస్తే చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనమును చూసినట్లయితే, వారు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మనకు దేవుని మీద ప్రేమ ఉంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొంటాం, దేవుని యొక్క ఆజ్ఞలను మనము నెరవేరుస్తాం. అలాగే నేను వివాహం చేసుకున్న తర్వాత నాకు భార్య ఉంది కనుక నా భార్య నన్ను ప్రేమించిన, నేను నా భార్యను ప్రేమించిన, మేమిద్దరము కూడా దేవుని యొక్క ఆజ్ఞలను లోబడిన వారమై ఉండాలి. అలా దేవుని యొక్క ఆజ్ఞలను లోబడిన భార్యాభర్తలుగా ఈ లోకములో మేము ఒకరికి ఒకరము లోబడుతూ జీవిస్తూ ఉన్నట్లయితే అది దేవుడు ఇష్టపడుతున్నటువంటి జీవితం. కింద ఇంకో మాట అంటాడు 23వ వచనంలో మీరు చూసినట్లయితే, 23వ వచనం, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. సో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనేటటువంటి ట్రినిటీ, త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు పరలోకములో నివసించను అని చెప్తున్నాడు.
we three come together and live with you people. ఎవరు ఆ యూ పీపుల్ అంటున్నాడు అని అంటే, దోస్ హూ యాక్సెప్ట్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దోస్ హూ లివ్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. నీతో ఎంతమంది బ్రతుకుతున్నారు, నీతో ఏమేమి ఉన్నాయి అన్నది కాదు ఇక్కడ ముఖ్యం. నీతో దేవుడు బ్రతుకుతూ ఉన్నాడా అని ముఖ్యం. నీవు నేను నమ్మిన యేసయ్య చెప్పిన మాట అది, మేము వచ్చి మీతో నివాసము చేస్తాము. ఎప్పుడు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును, ఇది నిరంతరము నిలుచును. దట్స్ ఆల్. దీంట్లో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు లేవు అని 45వ కీర్తన 6వ వచనం యొక్క మొదటి లైన్ మనకు అర్థమవుతా ఉంది. లేదు దీంట్లో నేను మార్పులు చేసుకుంటాను అని మొదటి భార్యాభర్తలు అనుకున్నారు. మొదటి భార్యాభర్తలు ఏమనుకున్నారు? దేవుని యొక్క మాటకు లోబడకుండా జీవించాలనేటటువంటి తీర్మానమును తీసుకున్నారు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును, పైన మనం చూసాము నా ఆజ్ఞలను గైకొనును. ఈ రెండిటిని మీరారు ఆదామవని. ఎందుకంటే ఈ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చస్తావని ఆజ్ఞాపించను అని రాయించాడు అక్కడ. దట్ ఈస్ ది కమాండ్మెంట్ గివెన్ బై గాడ్ టు ఆడమ్ అండ్ ఈవ్, ది వైఫ్ అండ్ హస్బెండ్. ఇద్దరికీ ఆ యొక్క ఆజ్ఞను జారీ చేస్తే ఆ ఆజ్ఞను వారు మీరినందున వారు తండ్రిని ప్రేమించటము అనేటటువంటి దాంట్లో వారు నిర్లక్ష్య స్వభావమును చూపించారు. కాబట్టి అప్పటి వరకు దేవుడు వారితో నివసిస్తున్నటువంటి ఆ దేవుడు వారితో నివసించటానికి ఇష్టపడలేదు. వారిని వేరు చేసేశాడు. వారికి నాకు సంబంధం లేదనుకున్నాడు. కాబట్టి దయచేసి దేవునితో సంబంధం పెట్టుకోవాలనుకున్నవారు, భార్యాభర్తలు కలిసి దేవునితో సంబంధమును పెట్టుకోవాలనుకునే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క మాటలకు లోబడాలి, దేవుని యొక్క చిత్తానికి లోబడాలి. వాడు ఏ మతస్థుడైనా కానీ ఈ బైబిల్ని మాత్రము తూచా తప్పకుండా పాటించమని సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము చదవవలసినటువంటి లేఖన భాగం మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనము నుండి మనము గమనించినట్లయితే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము ఈ వివాహపు యొక్క వ్యవస్థ గురించి దేవుడు అక్కడ తన ప్రజలకు చాలా వివరంగా తెలియచేస్తూ, మీ పితరుల నాట నుండి కూడా నేను మిమ్మల్ని అసహించుకోవడానికి గల కారణం కూడా చెప్తున్నాడు అక్కడ. ఎందుకు నేను మిమ్మల్ని అసహించుకుంటున్నాను అనే విషయం ఇక్కడ చెప్తూ 2వ అధ్యాయము 14వ వచనం, అది ఎందుకని మీరు నన్ను అడగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. చూసారా, ఒక్కసారి వివాహం చేసుకున్న తర్వాత అది తప్పో ఒప్పో నీ నిర్ణయాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో వివాహం చేసుకున్నావు. దేవుని యొక్క సన్నిధి అని అంటే అది దేవుని ఆలయం మాత్రమే కాదు. దేవుని ఆలయములో వివాహం జరిగితేనే అది దేవుని సన్నిధి అని అనుకోండి. అలా అనుకుంటే మోషే అరణ్యములో మండుతూ ఉన్నటువంటి పొదను చూసి, ఇది ఎలా మండుతూ ఉన్నది, ఎందుకు కాలిపోవటం లేదో చూస్తానని ముందుకు వచ్చినప్పుడు నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము అన్నాడు. కాబట్టి దేవుని యొక్క సమక్షంలో నీ అంతరంగములో దేవుణ్ణి వేడుకుంటూ నీ ఇంట్లో నువ్వు ఉన్నా, నీ బయట ఉన్నా, నువ్వు ప్రయాణం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా అది దేవుని సన్నిధి. సో ఇక్కడ నీవు నీ భార్యను వివాహం చేసుకున్నావు. వివాహం చేసుకునే నీ భార్యను ఏం చేశావని చెప్తున్నాడంటే, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించేశావు, అన్యాయంగా విడిచిపెట్టేశావు.
సో అన్యాయంగా భార్యను విడిచిపెట్టినప్పుడు ఆ భార్య పక్షమున దేవుడు వ్యాజ్యమాడితే ఇక ఈ భర్త పని ఎలా ఉంటుందో, ఈ భర్త పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా తయారవుతుందో ఒకసారి ఊహించుకోండి. అందుకే నయానో భయానో ఏదో ఒక విధంగా ఒక్కసారి వివాహము అన్న బంధానికి కట్టుబడ్డాక దానికి లోబడాలి. అది ఎలా లోబడాలి అంటే ప్రేమపూర్వకంగా. ప్రేమ అంటే ఒకరి మాటలను ఒకరు శ్రద్ధగా విని అంగీకరించి దానిని నెరవేరుస్తూ ఆ విని అంగీకరించే మాటలు పరిశుద్ధ లేఖన ప్రకారంగా ఉంటూ ఆ జీవిత యొక్క వివాహ వ్యవస్థను బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు. ఇది డబ్బుతో కట్టబడేది కాదు, ఇది పేరు ప్రఖ్యాతులతో కట్టబడేది కాదు. ఇది కేవలం దేవుని యొక్క మాటలతో మాత్రమే కట్టబడేటటువంటి భార్యాభర్తల బంధం. కనుకనే అంటున్నాడు, ఈ వివాహ వ్యవస్థను ఘనంగా ఎంచండి, ఘనహీనము చేయకండి అని చెప్తూ విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెళ్లి భార్య గదా, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను గదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకొనిన నీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. అది వివాహమును ఘనంగా ఎంచండి అయ్యా అంటే దాని అర్థము విశ్వాసఘాతకులుగా మీ భార్యలను అన్యాయముగా విసర్జించకండి. ఎందుకంటే ఈయన భార్యను విసర్జించకండి అని ఉంది, కానీ భర్తను విసర్జించకండి అని భార్యల గురించి రాయలేదు. కొత్త నిబంధనలో పౌలు రాస్తాడు, కానీ ఇక్కడ మలాకీతో భార్యల విషయం ఎందుకు చెప్తున్నాడు? భార్యలను విసర్జించొద్దు అన్యాయంగా ఎందుకు చెప్తున్నాడంటే, కేవలము భర్తను నమ్ముకొని తను పుట్టి పెరిగినటువంటి వాతావరణాన్ని సమస్తమును కూడా విడిచిపెట్టి నిన్ను నమ్మి విశ్వసించి నీతో వస్తుంది కనుక అని చెప్తున్నాడు. నీ మీద విశ్వాసం ఉంచి నీతో వస్తుంది కనుక, నిన్ను నమ్మి నీతోటి పెళ్లి అన్నటువంటి ఒక బంధము, పెళ్లి అన్నటువంటి ఒక పదముతో నీతో వస్తుంది కనుక, తను నీ మీద పెట్టుకున్నటువంటి ఆ విశ్వాసమును, ఆ విశ్వాసఘాతక కార్యమును మాత్రము మీరు చెయ్యకండి అని ఖచ్చితంగా చెప్తూ ఇంకో మాట అంటాడు, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైనటువంటి క్రియ అని ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. అది వివాహం జరిగిన తర్వాత ఎలాంటి కారణము చేతనైనాను నో డివర్స్ అట్ ఆల్. ఒక్కసారి వివాహం జరిగిన తర్వాత పరిత్యాగ పత్రిక రాసి నువ్వు విడిపోయినా సరే అది దేవుని దృష్టిలో అసహ్యమైనటువంటి కార్యము అంటున్నాడు. అందుకే సామెతల గ్రంథకర్త సామెతలను రాస్తూ అంటాడు, ఒకడు దేనిని బట్టి సిగ్గుపడవలనో దానిని బట్టి సిగ్గుపడక దానిని బట్టే గర్వపడతాడు అని రాస్తాడు. ఒకడు సిగ్గుపడవలసినటువంటి దాని కొరకు సిగ్గుపడడు, కానీ మిగతా వాటి గురించి ఆలోచన చేస్తూ మిగతా వారి యొక్క తప్పిదాలను చూస్తూ ఉంటాడు. రెండు విషయాలు ఇక్కడ మనము దీంట్లో అయితే పరిత్యాగం పత్రికను రాసి పరిత్యజించటమే నాకు అసహ్యమైనటువంటి క్రియ. ఇక నువ్వు ఎంత నీతిమంతురాలుగా బ్రతుకు, ఎంత నీతిమంతుడిగా బ్రతుకు, నువ్వు ఏమైనా చెయ్యి, నీ దృష్టిలో దేవుడు అసహ్యమైనటువంటి క్రియను చూసేశాడు. ఆ అసహ్యమైనటువంటి క్రియ తొలగించబడాలి.
ఆ అసహ్యమైనటువంటి క్రియ తొలగించబడాలంటే ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండాలి. అప్పుడు దేవుని చేత క్షమాపణ అనేటటువంటిది పొందుకోగలుగుతాం. అది యేసుక్రీస్తు ప్రభువారు మనకు మార్క్స్ వార్త 10లో చెప్తాడు, మనం ధ్యానిస్తాం. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైనటువంటి క్రియ అని ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. క్రైస్తవులారా, మీ మనస్సులను కాచుకోండి. మీ మనస్సులను చెరిపేసుకోకండి. మీ మనసులో ఎంతమంది పడితే అంతమందిని చేర్చుకోకండి. ఒక్కడినే చేర్చుకోండి, ఒక్కటినే చేర్చుకోండి. విశ్వాసఘాతకులు కాకండి. ఒక వ్యక్తి మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసమును కాపాడుకునే దేవుని యొక్క దృష్టిలో న్యాయమైనటువంటి క్రియ. విశ్వాసఘాతకము చేశారు అని అంటే ఇక దానికి మించినటువంటి వేరే కార్యము లేనే లేదు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇక ఈరోజు ఎందుకంటే ప్రేమ అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాను కనుక, ఈ ఇద్దరిలో ప్రేమ ఉందనుకోండి, ఇద్దరిలో ఒకరికొకరి అండర్స్టాండింగ్ బాగా ఉందనుకోండి, అప్పుడు ఈ యొక్క విశ్వాసఘాతకమైనటువంటి అన్యాయంగా విసర్జించటము, పరిత్యాగ పత్రికలు రాసుకోవటం, అనగా డివోర్స్ రాసుకోవటం, విడిపోవటం అనేటటువంటిది ఉండనే ఉండదు. అందుకే పౌలు పత్రికను రాస్తూ, కొరింథీ సంఘానికి మొదటి పత్రికను రాస్తూ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి ఆయన స్పష్టంగా తెలియజేస్తాడు. పెళ్లికి కావలసింది డబ్బు కాదు, పెళ్లికి కావలసింది హంగు ఆర్మాటాలు కాదు, పెళ్లికి కావలసింది ఇద్దరి మధ్య ప్రేమ. ఆ ప్రేమ లేకుండా ఎంత హంగు ఆర్భాటం ఉన్నా కూడా ఆ పెళ్లి 3 నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుంది అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి విధముగా ఇది కేవలం పెళ్లి గురించి ప్రేమ అనేటటువంటిది రాయకుండానే అన్ని విషయాలలో కూడా ప్రేమనే చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని యోహాను గారి ద్వారా జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు పౌలు గారి ద్వారా దాన్ని కొనసాగింపు చేస్తున్నాడు. ఏమంటున్నాడు? మొదటి వచనమును చూడండి. మనుష్యుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచును గనగములాడు తాళమునయుందును. రెండవది, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల సంపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను దేవుని దృష్టిలో వ్యర్థుడను. వ్యర్థుడా అంటాడట. ఏం చేశాను? ఎంత చక్కగా చెప్తున్నాడు. ఎంత గొప్ప కార్యం చేశాను నేను ఆ దేవుని దగ్గర పోయి చెప్తానట. ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేశానయ్యా నేను. దేవదూతల భాషలు మాట్లాడానయ్యా, మనుషుల భాషలు మాట్లాడానయ్యా, నాకు వరల్డ్లో ఉన్నటువంటి ప్రతి లాంగ్వేజ్ నాకు వచ్చాయా అని దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంటే దేవుడు అన్నాడంట, నా రూపం ఏదిరా, నా స్వరూపం ఏదిరా అని అడిగాడట. నీ స్వరూపము నీ రూపం ఏందయ్యా అని ఈయన ఆశ్చర్యపోయాడు. అరే, నా రూపము నిరంతరము నిలుచును అని 45వ కీర్తన 6వ వచనంలో చెప్పాను కదా. ఆ ప్రేమ స్వరూపము ఏదిరా అని అడుగుతున్నాడు. వేర్ ఇస్ దట్ లవ్? నా మాట దాన్ని నెరవేర్చేటువంటి ఆ క్రియ ఏదిరా? కాబట్టి నువ్వు వ్యర్థుడు అని దేవుడు అంటాడు అని అర్థం వచ్చేటట్టుగా పౌలు చెప్తున్నాడు. అయితే ఈ ప్రేమలో కొన్ని లక్షణాలు ఉంటాయని చెప్తున్నాడు. ఇక్కడ మన పాఠ పుస్తకంలో వెనక రాయించాము. ఆ రాయించినటువంటివి ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తారు. 5వ వచనం 13వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఇది ప్రతి ఒక్కరూ, మీకు చదువు రాకపోయినా సరే, మీరు చదువు ఉద్యోగాలు చేసుకోకపోయినా సరే, నువ్వు ఇవేం చేసుకోకపోయినా సరే, నీ వివాహ వ్యవస్థ, నీ కుటుంబం
చక్కగా ఉండాలంటే, అద్భుతంగా కట్టబడాలంటే ఈ సూత్రాలను మీరు పాటిస్తే చాలండి. ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా పాడు చేయలేడు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. దేవుడు నిన్ను పాడు చేయాలన్నా కూడా పాడు చేయలేడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సూత్రాలను కనుక నువ్వు పాటిస్తే మిగతా నువ్వు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించడం. అంటే ఏమేమైతే దేవుడు చేయాలని మన నుంచి కోరుకుంటున్నాడో అవన్నీ ఇక్కడ కొన్ని విషయాలు రాసేసాడు. దీర్ఘకాలము అన్నిటినీ సహించాలి, అన్నిటినీ భరించాలి. సహనము అనేది నీకు లేదు, నేను సహించలేను అనుకుంటే జీవితంలో ఎప్పుడు కూడా వివాహం చేసుకోవటానికి ముందుకు రావద్దు. వివాహం చేసుకోకుండా అలాగే ఉండండి. యేసు కూడా చేసుకోకుండా ఉన్నాడు, పౌలు కూడా చేసుకోకుండా ఉన్నాడు. యేసు పౌలు, పౌలు యేసు ఇద్దరు ఒకరినొకరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అలాగనే ఉన్నారు. దీర్ఘకాలము సహించును. 2వది దయ చూపించును. 3వది మత్సరపడదు. 4 డంబముగా ప్రవర్తించదు. ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకునదు. స్వప్రయోజనము అంటే స్వంత లాభము కొరకు ఎప్పుడు కూడా ఆశించదు. ఒకరిని ఒకరు ప్రయోజనం కొరకు ఆలోచన చేసుకుంటారు, కానీ నాకు ప్రయోజనకరంగా ఉంటే సరిపోతుంది అని ఒకరి ఎడల ఒకరికి దాపరికాలు ఉండవు. ఇద్దరు ఏక శరీరులు అనేశాడు. ఇద్దరు ఏక శరీరులు అన్న తర్వాత అసలు దాపరికాలే ఉండకూడదు. పూర్తి అన్ని విషయాలు కూడా బట్టబయలైపోయి ఉండాలి ఇద్దరి భార్యాభర్తల మధ్యలో. స్వప్రయోజనము విచారించుకొనదు. త్వరగా కోపపడదు. కోపడుతుంది కానీ త్వరగా కోపపడదు అంటున్నాడు. ప్రేమ కోపపడదు అని రాయలేదు ఇక్కడ. ప్రేమ త్వరగా కోపపడదు అంటే ఆలోచన చేసి కోపపడుతుంది, ఆలోచన చేయకుండా కోపపడదు. ఆ తర్వాత అపకారము మనస్సులో ఉంచుకొనదు అంటే ఎప్పటిది అప్పుడే మర్చిపోయి మళ్ళా కలిసి ఐక్యతతో జీవించేటటువంటిదే ప్రేమతో కట్టబడినటువంటి వివాహ వ్యవస్థ కుటుంబము. వివాహ వ్యవస్థ కుటుంబముతో యేసుక్రీస్తుతో జరగబోయేటటువంటి వివాహము కట్టబడబోతుంది మధ్యాకాశములో. అదే యుగ యుగములకు నిలిచిపోయేటటువంటి వివాహం. అపకారము మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. అన్నింటినీ తానుకొనును. అన్నింటినీ నమ్మును. నువ్వు చెప్పేది అబద్ధమని చెప్పినా, అది మోసపూరితమైందని చెప్పినా, నీ మీద ప్రేమ ఉంది గనక, నా మీద నాకు ప్రేమ ఉంది, ఇలా ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉంది గనక అన్నింటినీ నమ్ముతుంది ప్రేమ. అన్నిటినీ నమ్మటమే కాదు, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. క్రైస్తవం ప్రతి దాన్ని కూడా ఓర్చుకుంటుందండి. ఇక్కడ రాయబడినటువంటి ఈ సూత్రాలను, ఇది పౌలు పరిశుద్ధాత్మలో రాయించినటువంటి ఈ కొన్ని సత్యాలను అన్నింటినీ పాటించాల్సిందే. ఒకటి ఉండి ఒకటి లేదు అని అంటే మాత్రం అది పనికిరాదు. ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ ప్రేమలో ఏముండాలి? దేవుని మాటలు ఉండాలి. దేవుని మాటలే ఈ మాటలు. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా ఆజ్ఞలను గైకొనును, వాడు నా మాటలను గైకొంటాడు, అప్పుడు ఆయన వచ్చి మనతో ఉంటాడు. ఇదే కదా యేసు చెప్పింది. ఈ మాటలు గైకోనండి, ఈ మాటల్ని నెరవేర్చండి. ఈ మాటల్ని నెరవేర్చడం మన చేతగారు. ఈ మాటలు నెరవేర్చిన చేతగానప్పుడు పెళ్లి చేసుకోవద్దు. మరి ఆల్రెడీ పెళ్లి చేసుకున్న ఏం చేయాలంటే మారాలి. ఈ యొక్క మాటలు నెరవేర్చడానికి మారాలి. సో ఆ విధమైనటువంటి జీవితం చెప్తూ 3 శాశ్వత కాలము నిలిచి ఉంటాయి. అందులో శ్రేష్టమైనది ప్రేమ అంటాడు. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. అందుకే ఆయన రాజ్యము నిరంతరము నిలుచును అని చదివించాను 45వ కీర్తన 6వ వచనం.
చూడండి 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఏది తీసుకుంటాం మనము? శ్రేష్టమైనది తీసుకుంటాం. షాప్కి పోతే శ్రేష్టమైనవి తీసుకుంటాం, హోటల్కి వెళ్తే శ్రేష్టమైనవి తీసుకుంటాం, ఏడికి వెళ్ళినా మనకు శ్రేష్టమైనది అనిపించిందే తీసుకుంటాం. అక్కడ చాలా రకాలమైనటువంటి ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ ఏవి కూడా పనికిరానివని కాదు, నీకు శ్రేష్టమైనది యూ విల్ సెలెక్ట్. సో మనందరికీ, క్రైస్తవ విశ్వాసమైనటువంటి మనందరికీ శ్రేష్టమైనది ఒకటి, దట్ ఈస్ లవ్ ఆఫ్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు యొక్క మాటలను విని దాని ప్రకారంగా జీవించడమే మనకు శ్రేష్టమైనటువంటి జీవితం. ఇక చివరిలో సువార్తల పాటు మార్కు సువార్త 10వ అధ్యాయంలోనికి మనం వస్తే, అక్కడ సువార్తలలో సెలవిస్తున్నటువంటి మాట, మార్కు సువార్త 10వ అధ్యాయంలో పరిసయ్యులు, 2వ వచనం, పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. మలాకి గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మళ్ళీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈయననే అడుగుతూ ఉన్నాడు, ఆ పరిసయ్యులు వచ్చి అడుగుతూ ఉన్నారు, ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకు ఏమి ఆజ్ఞాపించినని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి, ది డివోర్స్ పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చనని చెప్పగా, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడు ఈ ఆజ్ఞను మీకు రాసి ఇచ్చెను, కానీ అంటే దట్ ఈస్ నాట్ గివెన్ బై గాడ్ అని స్వయంగా యేసు చెప్తున్నాడు. నీవు నేను నమ్మిన యేసే స్వయంగా చెప్తున్నాడు. అది మోషే రాయించాడని, రాసి మీకు ఇచ్చాడని మీరే చెప్తున్నారు. అది ఎందుకు రాసి ఇచ్చాడు నేను చెప్తున్నాను, మీ హృదయ కాఠిన్యమును బట్టి. మీకు ఒక్కడైతే సరిపోవట్లేదు, 2 కావాలి, 3 కావాలి, 4 కావాలని మీరు అనుకుంటున్నారు గనక అని చెప్తూనే, కానీ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగచేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమయ్యుందురు గనక వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఇది వివాహమును ఘనపరచండి. వివాహం ఎంత ఘనంగా చేసుకున్నావు, ఎలా చేశావు, ఎంతమంది పాస్టర్లు వచ్చారు, ఇది కాదు ముఖ్యం. వివాహము చేసుకున్న తర్వాత నువ్వు నీ భర్త ఎలా బ్రతుకుతూ ఉన్నారు, అదే చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఆ భార్యాభర్తలుగా మార్చబడినటువంటి వారు, ఆ భార్యాభర్తలుగా మార్చబడినటువంటి తల్లిదండ్రులను చూసుకుంటున్నారా, చూసుకోవట్లేదా, బాగు చేసుకుంటున్నారా, బాగు చేసుకోవట్లేదా, ఇవన్నీ కూడా సెకండరీ. ఇవన్నీ కూడా ప్రేమలోనికి వస్తాయి. తల్లిదండ్రులను విడిచిపెట్టి అని రాసినంత మాత్రాన విడిచిపెట్టి అని కాదు. ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా వారిద్దరూ కలిసి జీవిస్తూ, వారిద్దరి తల్లిదండ్రులు కూడా కలిసి జీవిస్తూ, దేవుని యొక్క వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతుకుతూ, యేసు ఎప్పుడు వస్తే అప్పుడు సిద్ధంగా వెళ్ళటానికి ఉండాలి. ఇక్కడ ఇలాంటి వివాహ వ్యవస్థ నీవు కలిగి ఉంటేనే, ఇలాంటి వివాహ వ్యవస్థ కుటుంబముగా ఇక్కడ ఉంటేనే
అదే వివాహ వ్యవస్థ కుటుంబమును ఆయన రేపు మధ్యాకాశంలో పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే పెళ్లి చేసుకోడు. ఏవైతే లక్షణాలు ఉండాలని ఇప్పుడు 13వ అధ్యాయంలో చదివి వినిపించానో ఆ లక్షణాలన్నీ కలిగినటువంటి కుటుంబాలను అతి త్వరలో యేసుక్రీస్తు మధ్యాకాశంలో రానయ్యున్నాడు, ఆయన పెళ్లి చేసుకుని ఉన్నాడు. ఈ మాటలు అక్కడ పరిశీలకు చెప్పి వచ్చేస్తాడు. వచ్చేసినంత తర్వాత మళ్ళీ శిష్యులు ఇదే టాపిక్ని రేస్ చేస్తారు. చూడండి, అక్కడ ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగారు ఈ విషయాన్ని. అడిగినప్పుడు అందుకు ఆయన తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడు అగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెళ్లి చేసుకుని ఎడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పును. డివోర్స్ మలాకి గ్రంథ ప్రకారం, డివోర్స్ తీసుకోవటం మలాకి గ్రంథ ప్రకారంగా దేవుని దృష్టిలో అసహ్యమైనటువంటి క్రియ. నంబర్ 1, డివోర్స్ తీసుకొని మరలా పెళ్లి చేసుకోవటం, దట్ ఈస్ ది అడల్టరీ అట్ ది సైట్ ఆఫ్ లార్డ్ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సో ఇటు పరిత్యాగ పత్రిక తీసుకొని మరొక వివాహం చేసుకున్నా అది దేవుని యొక్క దృష్టిలో అది సరి అయినటువంటి నిర్ణయము కాదు అన్న విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వివాహ వ్యవస్థ ద్వారా నీకు మంచి జరిగిందో చెడు జరిగిందో, మంచి అయినా చెడైనా కంఠములో ఊపిరున్నంత వరకు మట్టిలో కలిసిపోయేంత వరకు ఆ జీవితమును కాపాడుకోవాలి, ఆ జీవితమును అనుభవిస్తూనే ఉండాలి. అందుకే ఇప్పుడు చూసాం కదా, ప్రేమ అన్నింటినీ సహించు, అన్నింటినీ భరించు, అన్నింటినీ తాను, ఇవన్నీ కూడా భరించాలి. ప్రేమ అన్నప్పుడు అన్నీ వస్తాయి అనుకోండి. సో ఆ విధమైనటువంటి జీవిత యాత్ర ముందుకు సాగాలి. ఇది నిరంతరము నిరీక్షణ. ఇది ఒక రోజు ఉండేది పోయేది కాదు, ఇది ఒక వారం ఉండేది కాదు, ఇది ఒక నెల రోజులు ఉండిపోయేది కాదు. ఇది నిరంతరము, ఇదే దేవుని యొక్క కట్టడ. ఈ విధంగా ఇప్పుడు మనం ధ్యానించినటువంటి దాని ప్రకారంగా మనము జీవిస్తే గనక అప్పుడు ఆ వివాహమును మనము ఘనపరిచినట్లు అవుతుంది. సో వివాహమును ఘనంగా చేయడం ప్రారంభిస్తాం. వివాహమును ఘనమైనటువంటి స్థితిలో నిలబెట్టు అని అంటారు. నేను చేసేటటువంటి ప్రార్థన మీ అందరికీ తెలుసు. జరిగినటువంటి వివాహాల ద్వారా దేవుని యొక్క నామం మహిమపరిచి తరతరాలు చెప్పుకునేటటువంటి విధముగా ఆ వివాహ కుటుంబాలు ఉండాలని ఎన్నో సందర్భాల్లో నేను ప్రార్థన చేసిన విషయాన్ని అందరికీ తెలుసు. సో ప్రార్థన చేయటం ముఖ్యం కాదు, ఆ ప్రార్థన ప్రతిఫలముగా మనము జీవిస్తూ దేవుణ్ణి మహిమపరచాలనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. సో మొదటి ఆదాము అవ్వలు ప్రేమ అనేటటువంటిది లేకుండా వారి యొక్క వివాహ వ్యవస్థను పాడు చేసుకున్నారు. ఎవరి మీద ప్రేమ లేకుండా వివాహ వ్యవస్థను పాడు చేసుకున్నారు? దేవుని మీద ప్రేమ లేకుండా వారి వివాహ వ్యవస్థను పాడు చేసుకున్నారు. దేవుని మీద ప్రేమ లేకుండా వివాహ వ్యవస్థను పాడు చేసుకున్నారని ఎలా చెప్తారు బ్రదర్ మీరంటే, ఇప్పుడే మీకు చదివి వినిపించాను. యోహాను సువార్త 14లో, ఒకడు దేవునిని ప్రేమించిన యెడల వాడు దేవుని యొక్క ఆజ్ఞలను కైకొంటాడు అని చెప్పాడు. సో దేవుని యొక్క ఆజ్ఞ, ఈ పండు తినవు చస్తావు గనుక ఆ పండు తినొద్దు అని ఆజ్ఞాపిస్తే తిన్నారు గనక దేవునిని ప్రేమించటము అనేటటువంటి దాంట్లో వారు నిర్లక్ష్య స్వభావం చూపించారు కనుక ఆ ప్రేమ లేకుండానే వారు పిల్లల్ని కన్నారు, ప్రేమ లేకుండానే వారి జీవితాన్ని కొనసాగించారు. ఈరోజు చాలామంది కుటుంబాలు అలాగే ఉన్నాయని, చాలా కుటుంబాలు అలా సతమతం అవుతున్నటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి చివరిలో ఒక్కటి మాట మాత్రమే చెప్పి ముగిస్తున్నాను. ఈ విధముగా కలిసి మెలిసి ఐక్యతతో వాక్య పద్ధతి ప్రకారంగా ఏ భార్యాభర్తలైతే జీవిస్తారో వారితో కలిసి ఆయన వారింట్లో ఉంటాడు,
అని చూపించాను. దాని తరువాత ఆ కుటుంబాలనే ఆయన మధ్యాకాశములో పెళ్లి కూడా చేసుకుంటాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉండి అక్కడ కాపురం చేసుకొని అక్కడి నుండి భూమి మీదకి 1000 ఏళ్ల రాజ్య పరిపాలన నిమిత్తం వస్తాం. ఆ 1000 ఏళ్ల రాజ్య పరిపాలన కావచ్చు, లేదా 1 రోజు కావచ్చు. అంటే దేవుని దృష్టికి 1 రోజు 1000 సంవత్సరాలు అన్నాడు కనుక. సో దాని తర్వాత యుగ యుగములకు ఎప్పటికీ పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఇదే నీ బ్రతుకు, ఇదే నా బ్రతుకు. దీనికి మించిన బ్రతుకు మనిషికి లేదు. ఈ 4 కొరకే మనం బ్రతుకుతున్నాం. మరలా చెప్తున్నాను వినండి. యేసు రాకడ ఆలస్యమైతే, మన చావు ముందైతే పరదేశకు వెళ్ళటానికి, ఆ పరదేశకు వెళ్ళిన తర్వాత బ్రతికి ఉన్నవారు, చచ్చిన వారు అందరము మధ్యాకాశానికి వెళ్తాం. రెండవది, అక్కడ 7 సంవత్సరాలు ఉండి భూమి మీదకి 1000 ఏళ్ల రాజ్య పరిపాలన కొరకు వస్తాం. చివరిది యుగ యుగములకు పరలోకములో బ్రతకటానికి వెళ్ళిపోతాం. ఈ 4 చోట్ల బ్రతకటానికే ఈ లోకములోనికి నిన్ను నన్ను దేవుడు పంపాడు. ఈ 4 చోట్ల బ్రతకటానికి నీ డబ్బు రాదు, నీ చదువు రాదు, నీ పేరు ప్రతిష్టలు రాదు, నీ ఏది రాదు. అదంతా ఉన్నంతకాలం బ్రతకటానికి మాత్రమే. ఉన్నంతకాలము దేవుని వాక్య పద్ధతి ప్రకారంగా వాటిని మనం అనుభవిస్తూ వాటిని చేసుకుంటూ జీవించడానికి, న్యాయబద్ధంగా ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆయుష్ను మనము గనక నెరవేర్చుకుంటే ఈ 4 చోట్ల హాయిగా బ్రహ్మాండంగా జీవించడానికి వెళ్తాం. ఇది కాకుండా క్రైస్తవ విశ్వాసులకు వేరే నిరీక్షణ లేదు కాక లేదు. ఈ కొద్ది మాటలు దేవుడు మా వెనుకలో దీవించి ఆశ్రయించి కాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, నీ ప్రేమిడులుగా మమ్మల్ని ప్రేమించి సచివమైన నీ పరిశుద్ధ కుటుంబాలుగా నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, కానీ ప్రభా నీ రహస్య రాకడ మాకు సమీపంగా ఉన్నది కనుక ఆ రహస్య రాకడలో తండ్రి ప్రభా కుటుంబాలన్నీ ఎలా ఉండాలో నువ్వు ఆశపడు తండ్రి ప్రభా. వివాహ వ్యవస్థల ద్వారా తండ్రి ప్రభా మీ ఆశ కోరిక ప్రకారంగా తండ్రి ప్రభా ప్రతి కుటుంబం ఉండాలని నీవు నిలబెట్టాలని ఆశపడుతున్నావు. ఆ విధంగా ప్రతి కుటుంబాలు తండ్రి ప్రభా ఉండులాగున ఈ వివాహ వ్యవస్థను తండ్రి ప్రభా మీరు స్థిరపరిచినందుకు నీకు స్తోత్రం. నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఆ సింహాసనము తండ్రి ప్రభా ప్రేమ అని, అది ప్రేమ సింహాసనం అని, ఆ ప్రేమ ఏ విధముగా నిరంతరము తండ్రి ప్రభా నిలిచి ఉందనో ఇంతవరకు మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం కనుక ఆ నిరంతరము నిలిచేటటువంటి అట్టి శ్రేష్టమైనది ప్రేమనే అని తండ్రి ప్రభా జ్ఞాపకం చేస్తూ, ఆ ప్రేమ మీ మాటలను మేము, మా మాటలను మీరు తండ్రి ప్రభా, మా ఒకరి ఎడల ఒకరము మాటలను తండ్రి ప్రభా వింటూ జీవిస్తూ ఇతరులకు మాదిరికరంగా రహస్యాలకు సిద్ధంగా ఉండేటటువంటి ఆధిక్యతను మీరు కలిగచేసి తండ్రి ప్రభా పరిశుద్ధమైనటువంటి వివాహాల ద్వారా తండ్రి ప్రభా జతపరచబడినటువంటి బిడ్డలు, జతపరచబడబోతున్నటువంటి బిడ్డలను ప్రత్యేకమైన రీతిలో జ్ఞాపకం చేసుకొని ధ్యానించిన వాక్య పద్ధతి ప్రకారంగా తండ్రి ప్రభా ఆయా బిడ్డలను శారీరకంగా, మానసికంగా, ఆత్మికంగా సిద్ధపరిచి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకోండి తండ్రి ప్రభా. తండ్రి ప్రభా వివాహము జరిగి తండ్రి ప్రభా మరి సంతోషంగాను, సమాధానంగా, నెమ్మదిగా, ఆరోగ్యంగా జీవించలేనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి బిడ్డలను కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని తిరిగి వారందరూ సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో, ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగాలతో తండ్రి ప్రభా జీవించుటకు నీ కృపా సమాధానము విస్తరింపు చేయమని తండ్రి ప్రభా ప్రార్థిస్తూ, నేను సంతానం లేని బిడ్డలందరికీ కూడా తండ్రి ప్రభా మీ వలె జీవించేటటువంటి సంతానము ఆయా బిడ్డలకు మీరు కలిగించి బాబు రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి అతి వినయముగా బ్రతనాలు వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. తండ్రికి కుమారుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దేవుని ఆశీర్వాదం మనకు, కుటుంబాలకు, భూమి మీద నివసిస్తున్న విశ్వాసులకు, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషక్తునికి, అభిషక్తులకు, లైవ్లో వీక్షించిన బిడ్డలకు, తర్వాత వీక్షించిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నీడైదును గాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమీశా,
ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము ఏ మహిమీరా కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షం కృమ్మరించుము దేవా శక్తమే చేయం ఏ స్నావమే చేయం ప్రవేశ శక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలంతా కొట్టి నాశనం తన నీ కార్యములు నిరంతరం జయం 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.